ఈరోజు మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. దశలోనిలో రాసిన భద్రపత్రిక 5:15 ఒకసారి మనము పరిశీలన చేసుకునే ఎడల 5:15 మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. మేలైనది ఈ భూమి మీద ఏంటయ్యా అంటే వాక్యమే మేలైనది. మేలుకరమైనటువంటి అంశము మనుషులలో మనం ఎక్కడా చూసి ఉండలేము. మనుషులందరూ కూడా కీడును కలిగించేవాళ్ళు, విశ్వాసము లేనటువంటి మానవ జాతి సమూహము. అందుకనే మేలుకరమైనది ఈ లోకములో, పరలోకములో ఏదైనా ఉన్నది అంటే అది కేవలం దేవుని వాక్యమే, దేవుని మార్గము, దేవుని యొక్క రక్షణ మేలుకరమైనది. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. దానికి మనం చూసుకున్నట్టయితే పుట్టినోట్లో ఏమనుందంటే మేలైన దానిని వెంటాడుడి. వెంటబడాలి. మనమందరం దేని విషయాలలో వెంటబడతా ఉంటాము. ఇప్పుడు సంపాదించుకుందామా, మంచి బట్టలు కట్టుకుందామా, మంచి ఇల్లు కట్టుకుందామా, మంచి వ్యాపారము చేద్దామా, అంతా కూడా మేలుకరమైన దానిని వెంటాడే విషయాలలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మేలైన దానిని వెంటాడుడి. క్రైస్తవ జన సమూహము దేనిని వెంటాడాలి అంటే ప్రార్థనను వెంటాడాలి, ప్రభువును వెంటాడాలి. ఎక్కడ ప్రార్థన దొరుకుతుందో అని మనము వెంటాడాలి. మన మాటలు, మన చూపులు, మన తలంపులు కూడా దేవుని యొక్క శక్తితో మనము నింపబడి దేవుని మార్గమును మనం వెంటాడే వారముగా ఉండాలి. అందుకనే ఇక్కడ రాయబడిన అంశము, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. సంతోషం ఎక్కడుంది? సమాధానం ఎక్కడుంది? సంతోషము, సమాధానము ప్రభు మార్గములోనే తప్ప మరి ఎక్కడనా లేనే లేదు. ప్రభువును నమ్ముకున్న వారి దగ్గరే సంతోషమును, సమాధానమును ఉంది. యేసుక్రీస్తు వారి దగ్గరనే. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే నిరంతరము, ఎడతెగక. గ్యాప్ ఇవ్వడానికి వీలేదు. 24 గంటలలో 24 గంటలు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థించవచ్చు. పనిలో ఏ పని చేసినా ప్రార్థించవచ్చు. పని చేసుకుంటూ కూడా ప్రార్థన చేసుకోవచ్చు. కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, నించొని ప్రార్థన చేసుకోవచ్చు, పడుకొని ప్రార్థన చేసుకోవచ్చు, స్తుతులు చెల్లించుకోవచ్చు, అంతరంగంలో దేవునిని కొనియాడవచ్చు. ప్రార్థించడానికి కళ్ళు మూసుకోవలసిన అవసరం లేదు. ఆత్మ కూడా ప్రార్థించవచ్చు. మనం కళ్ళు మూసుకొని, మనలో ఉన్న ఆత్మ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయొచ్చు. అందుకని ఇక్కడ ఎడతెగక ప్రార్థన చేయుడి. క్రైస్తవ భక్తికి ప్రార్థన అనేది ఒక శక్తి లాంటిది, బలము లాంటిది ప్రార్థన. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మత్తయి సువార్తలోని 26:40 కూడా మనము ధ్యానం చేసుకున్నట్టయితే, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి మీరు వారు నిద్రించుట చూసి ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయటానికి మెలకువ కలిగి ఉండాలి. ఏ మెలకువది? ఆత్మ మెలకువ, శరీరము మెలకువ. 2 రకాల కలిగినటువంటి మెలకువలను మనము చూసుకోగలుగుతున్నాం. శరీరము సహకరించకపోయినా, వ్యాధిగ్రస్తులుగా ఉన్నా, మరణ పడకల మీద ఉన్నా సరే మనము ఆత్మతో ప్రార్థన చేయవచ్చు. శరీరము సహకరిస్తే మోకరించి ప్రార్థన చేయవచ్చు, నిలబడి ప్రార్థన చేయవచ్చు. అందుకనే
ఆయన ప్రియ శిష్యులని ఆయన అంటున్నాడు, ఒక్క గడి అయినా మీరు మెలకువగా ఉండలేరా?